హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ ఆంధ్ర ఆడపడుచు. చాలా రోజుల తర్వాత అయితే నేను మళ్ళీ ఈ వ్లాగ్ చేస్తున్నా అండి. ఈ వ్లాగ్ అయితే మార్నింగ్ 5 AM to 10 AM. పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయింది కదండి. ఈ రోజు అయితే ఫస్ట్ డే అనమాట. అందుకే ఇంకా వేగం లేవాల్సి వచ్చింది. లేచాక బయటకు చూస్తే చాలా చీకటిగా ఉంది. ఎవ్వరు కూడా లేవలేదు. అంటే లేచారేమో, బయట అయితే కనిపించట్లేదు. సర్లే ఇంక ఇంట్లో పనులు ముందు చేసుకుందాం, తర్వాత బయటకు వచ్చి తుడుద్దాం అనేసరికి చిన్నగా చినుకులు కనిపించాయండి. నైట్ బట్టలు ఆరపెట్టాను, అవి మళ్ళీ వర్షానికి తడిచిపోతాయేమో అని చెప్పి తీసానండి. అవి తీసాక ఇంట్లో తుడిచొచ్చి బయట తుడుద్దాంలే, బయట ఎవరు లేరని చెప్పి అనుకున్నానా. కానీ ఆ చిన్న చినుకులు మళ్ళీ పెద్దవైతే మళ్ళీ ఆ మట్టి అంతా కూడా తడిచిపోతే నీట్గా తుడవటానికి అవ్వదని సరే ముందే తుడిచేద్దాం బయట, తర్వాత ఇంట్లో తుడుద్దామని వచ్చాను. ఇంకా తుడుస్తున్నానే కానీ ఎవరు లేరే అని ఆలోచిస్తున్నాను. ఈసారి అయితే గట్టిగా ఫిక్స్ అయ్యాను. ఇంకా రోజు పొద్దున్నే వేగం లేచి పిల్లలకు క్యారేజ్లు వండేసి, ఇంకా అంటే స్కూల్ టైంకి వాళ్ళకి త్వరగా ఎంత త్వరగా పంపించామో అన్నట్లు ఉండాలి. కానీ అయ్యో టైం అయిపోయింది, పదండి 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 అని గాబరా అయిపోయేలాగైతే ఉండకూడదని అయితే ఫిక్స్ అయ్యాను. అందుకే ఇంకా కొంచెం కష్టమైనా సరే, కొంచెం భయంగా అనిపించినా బయట తుడుస్తున్నాను. చిన్నప్పుడు ఊర్లో ఎలా ఉండేదంటే, నేను అమ్మమ్మ వాళ్ళ ఊర్లో పెరిగాను కదా, పొద్దున్నే లేచిన వెంటనే ఫస్ట్ అయితే ఆ రోజుల్లో అయితే బాత్రూమ్స్ ఎక్కడండి, ఈ రోజుల్లో అయితే బాత్రూమ్స్ ఇంట్లోనే కట్టించుకుంటున్నారు. కానీ ఆ రోజుల్లో బాత్రూమ్స్ అసలు ఇంట్లో కాదు బయట కూడా ఎక్కడ ఉండేవి కాదు. కాబట్టి ఎక్కడో ఊరికి దూరంగా ఏ చెరువులో లేదంటే తోటల్లోకో వెళ్ళేవాళ్ళు. అంటే ఆ రోజులు ఎలా ఉండేవంటే, మనకు అవసరం ఉన్నా లేకపోయినా సరే వేరే వాళ్ళకి తోడు వెళ్ళేవాళ్ళం అనమాట. అదొక సరదా. ఈ రోజుల్లో కూడా ఇంకా పల్లెటూరులో అలాంటి అలవాట్లు ఉన్నాయి, అంటే అక్కడక్కడ కనిపిస్తాయి అన్నమాట. అండ్ తర్వాత అయితే బ్రష్ చేసేసి ఇంకా తాతగారూరులో చెరువు కూడా ఉండేదన్నమాట. ఆ చెరువులోకి వెళ్ళి ఒక అరగంట అయినా, అట్లీస్ట్ అరగంట అయినా సరే ఈత కొట్టేవాళ్ళం. ఈత కొట్టి స్నానం చేసి, ఎవరైనా పెద్దోళ్ళు వచ్చి తిడితే గానీ ఇంకా ఒడ్డుకు చేరేవాళ్ళం కాదు. ఒక్కోసారి చెరువులో వాటర్ బాగుండేది కాదనమాట. అలాంటప్పుడు ఏంటంటే పొలాల్లో మోటార్లు ఉంటాయి కదా, ఆ బావుల దగ్గరికి, ఆ మోటార్ల దగ్గరికి వెళ్ళి స్నానం చేసుకునే వాళ్ళం మంచిగా. బట్ చాలా బాగుండేదండి ఆ రోజుల్లో, మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం. తర్వాత ఇంటికి వెళ్ళాక ఇంకా మా మామ అయితే ఏదో ఒకటి చేసి పెట్టేదండి. చేసి పెడితే తినేసి ఇంకా జడలు కూడా వేసుకొని స్కూల్కి బయలుదేరిపోయే వాళ్ళం. 7th క్లాస్ వరకు అయితే మా మామ నాకు జడలు వేసేది. బట్ 7th క్లాస్ తర్వాత ఏంటంటే మనకు కొంచెం నచ్చవు అనమాట. కొంచెం టీనేజ్లోకి ఎంటర్ అవుతున్నాం అనగా ఇంకా అమ్మమ్మలు ఏవైనా వేసిన జడలైనా సరే, ఫుడ్ విషయంలోనైనా సరే, ఏదైనా సరే కొంచెం మనకి నచ్చదు, ఎందుకో తెలీదు. అప్పుడు మనం కొంచెం మన ఇష్టాలకు ప్రిఫరెన్స్ ఇస్తాం కదా. ఆ టైంలో ఇంకా నేనే జడలు వేసుకునేదాన్ని. మా మామ ఎలా వేసినా నచ్చేదాన్ని కాదనమాట. ఇంకా ఏం బాగోట్లేదని నేనే నాకు నచ్చినట్లు పిచ్చిలాగా, అంటే ఎలా వస్తే అలా వేసేసేదాన్ని. నిజం చెప్పాలంటే నేను వేసే వాటి కంటే కూడా మా మామ వేసేవే బాగుండేవి. బట్ అదేంటో ఆ రోజుల్లో అదొక పిచ్చి. ఆ తర్వాత అందరం కలిసి మా ఊరు నుంచి మేము చదివే స్కూల్ అయితే ఒక 3-4 kilometers ఉంటుందండి. అక్కడ వరకు నడిచి వెళ్ళే వాళ్ళం హ్యాపీగా. సో ఏంటంటే మాకు వేరేగా ఇంకా ఆటలాడాల్సిన పని కూడా వచ్చేది కాదు, అయినా సరే ఆడేవాళ్ళం అనమాట. ఇప్పుడైతే స్కూల్స్ లో బాక్స్ పెడతామా, ఒక స్పూన్ పెట్టేయమంటారు. ఎందుకంటే చేయి కడుక్కోవడానికి ఒక స్కూల్లో అయితే కుదరదు అనమాట. మహా అయితే చేయి కడుక్కోవడానికి ఉంటదేమో కానీ ఇంకా బాక్స్ అంతా కడగాలంటే వాటరే ఉండదు. మేమేం చేసేవాళ్ళం అంటే లంచ్ టైంలో లంచ్ తిన్నాక మాకు స్కూల్ పక్కనే ఒక చెరువు ఉండేది. ఆ చెరువులోకి వెళ్ళి బాక్సులన్నీ కూడా కడుక్కునే వాళ్ళం అండి. మంచిగా తోమేసి ఇంటికి పట్టుకెళ్లే వాళ్ళం. బట్ ఇప్పుడు ఏంటంటే పిల్లలు బాక్సులు తెచ్చేసరికి అమ్మలకి ఇంకా కళ్ళు తిరుగుతాయి అనమాట. బాక్సులు ఓపెన్ చేసేసరికి ముక్కు పగులుతుంది, అలాగే కళ్ళు కూడా తిరిగిపోతాయి. మళ్ళీ ఈవినింగ్ 4-4:30 ఆ టైంకి స్కూల్ విడిచిపెట్టేవారు. జనగణమన పాడేశాక ఇంకా చక్కగా నడుచుకుంటా ఆ 3 km కూడా ఇంకా చక్కగా కబుర్లు చెప్పుకొని వచ్చేవాళ్ళం అనమాట. కొంతమందికి ఏంటంటే అమ్మ వాళ్ళు పనులకు వెళ్ళిపోతారనమాట, కూలి పని చేసుకోవడానికి పొలం పనులకు వెళ్ళిపోతారు కదా. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే హడావిడిగా పరిగెట్టి నడిచి వచ్చేవాళ్ళండి. వచ్చి మళ్ళీ ఇంటి దగ్గరకు వచ్చాక మళ్ళీ స్నానం చేసుకొని వంట చేసేవాళ్ళు. ఎగ్జాంపుల్కి మా శ్రావణి, మా చిన్నమామ కూతురు. నాకేంటంటే మా మామ ఉండేది కాబట్టి తను ఇంకా అన్ని పనులు చూసుకునేది. మహా అయితే 1-2 బిందెలు నీళ్ళు తెచ్చేదాన్నండి. ఇగ్బోర్ అంటాం కదా, బోరింగ్ అంటాం మనం, హ్యాండ్ పంప్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి తెచ్చేదాన్ని. ఆ తర్వాత అయితే ఇంకా స్నానానికంటే చెరువుకి వెళ్ళి స్నానం చేసేసేవాళ్ళం. తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చాక మా మామ ఏమైనా పెడితే తినేసి ఇంకా ఆటకి పరిగెట్టడమే. తర్వాత నైట్ వచ్చి ఇంకేమైనా హోంవర్క్స్ ఉంటే చూసుకునే వాళ్ళం. హోంవర్క్స్ అయ్యాక మళ్ళీ నైట్ 7, ఆ తర్వాత మళ్ళీ సీరియల్స్ అని వీధిలోకి వెళ్ళే వాళ్ళం అండి. అప్పుడు ఏంటంటే ఇంట్లో కనీసం ఒక టీవీ కూడా ఉండేది కదా ఎవరికి. మహా అయితే ఊర్లో ఒక 100 ఇల్లు ఉన్నాయనుకోండి, 1-2 ఇళ్ళ దగ్గర ఉండేదన్నమాట టీవీ. గట్టిగా అయితే ఒక 5 ఇల్లు, అంతకు మించి ఉండేది కాదు. ఎవరింటి దగ్గర అయితే టీవీ ఉంటుందో అక్కడికి అందరం కూడా వెళ్ళి హ్యాపీగా చూసుకునే వాళ్ళం. ఈ రోజుల్లో ఏంటి అంటే ఇంట్లో టీవీ ఉన్నా సరే మంచి ఒక సెల్ పట్టుకొని కూర్చుంటున్నారు. ఎందుకంటే ఒకరు చూసింది ఇంకొకరు చూడరు. ఒకప్పుడు అందరం కలిసి ఒకటే చూసేవాళ్ళం, వేరే ఆప్షన్స్ ఉండేవి కాదు. అయినా సరే అదే బాగుండేది.
ఇక్కడ నేను జీలకర్ర అలాగే వాము దాల్చిన చెక్క లవంగాలు వేసి వాటర్ మరిగిస్తున్నానండి. తాగుదాం, డీటాక్స్ వాటర్ లాగా తాగుదాం అని చెప్పి. ఆ రోజుల్లో అందరం కలిసి చూసేవాళ్ళం టీవీ అని చెప్పాను కదా. మీకు అది నచ్చుతుందా? లేదు అంటే ఇప్పుడు ఎవరింట్లో వాళ్ళు కూర్చొని ఎవరి సెల్ వాళ్ళు లేదంటే ఎవరి టీవీలు వాళ్ళు చూసుకుంటే మీకు నచ్చుతుందా? ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే ఆ రోజుల్లో ఏంటంటే ఏదైనా సినిమా చూడాలి అని మనకు అనిపించింది అనుకోండి, కొత్త సినిమాలు లాంటివి క్యాసెట్లు తెచ్చి ఎవరిదైనా ఒక టీవీ ఉంటుంది కదా బయట పెట్టేవాళ్ళు, పెట్టి క్యాసెట్లు వేస్తే అందరం కలిసి చూసుకొని అందులో ఏదైనా మంచి కామెడీ వచ్చింది అనుకోండి, జోక్స్ వస్తే మంచిగా అందరం కలిసి నవ్వుకునే వాళ్ళం. అలా చాలా బాగుండేది అనమాట. ఏదైనా సెంటిమెంట్ సీన్ వస్తే అందరం కలిసి ఏడ్చుకునే వాళ్ళం, మళ్ళీ ఏడ్చిన వాళ్ళని చూసి నవ్వుకునే వాళ్ళం. అసలు ఆ రోజులే వేరు కదా అండి. ఇక్కడ నేను ఈ స్టోరీ అంతా చెప్తున్నాను, బట్ నేను చేసే పనులు చెప్పట్లేదు. ఎందుకంటే చూస్తుంటే ఆల్రెడీ అర్థమైపోద్ది కదా అండి. బయట అంతా తుడిచేసి కల్లాపులు వేసేసి ముగ్గులు పెట్టేసి లోపలికి వచ్చాక గ్రైండర్ వేసాను. మినప్పప్పు దోశ కోసం అనమాట, పప్పు బియ్యం గ్రైండర్ వేసాను. హాట్ వాటర్ పెట్టుకున్నాను. ఇప్పుడైతే నేను తుడుస్తున్నాను అనమాట. ఇంట్లోపల ఎన్ని పేపర్స్ అంటే ఎంత చెత్త వచ్చిందంటే, నిన్న ఏదో ప్రాజెక్ట్ వర్క్ చేశారనమాట మా చెర్రి అలాగే హన్సీ కలిపి. అందుకోసమని పేపర్ వర్క్ ఎక్కువ జరిగింది, అవన్నీ అలా పడేశారు నైట్. ఇంకా అవన్నీ కూడా ఇప్పుడు తీస్తున్నాను. ఆ చైర్ మీద ఉన్న బట్టలు అయితే ఇందాక తీసాను కదా అండి, బయట తొలగిపోయేవి అవన్నమాట. అండ్ ఇక్కడ పేపర్ కవర్ ఉంది చూడండి. మా ఆయన అన్నీ కూడా జెప్టోలో ఆర్డర్ పెడతా ఉంటారు. ఆ ఆర్డర్ పెట్టిన కవర్స్ అన్నీ కూడా ఇలా నేను చెత్తగా ఉపయోగిస్తూ ఉంటాను. నేను అలారం 5కి పెట్టుకున్నానండి. ఈ మధ్యన హాలిడేస్ కదా, చాలా లేట్గా లేస్తున్నాము. అండ్ ఇంతకు ముందు స్కూల్ కూడా ఏంటంటే 9కి అలా ఉండేది కాబట్టి మేము కొంచెం లేట్గా, అంటే 6కి లేచినా కానీ సరిపోయేది టైము. ఇప్పుడు ఏంటంటే అలా కాదనమాట, 8 కల్లా వెళ్ళిపోతాం అంటున్నారు. 8:30కి 8:45కి ప్రేయర్ అంట. బట్ కొంచెం ముందు వెళ్ళిపోవాలని చెప్పాను కదా, గట్టిగా ఫిక్స్ అయ్యాను. ఈసారి బద్ధకం చూపించామా ఇంకా బద్ధకం లాగే ఉంటుందని చెప్పి ఇంకా త్వరగా లేవాలని నేను అలారం పెట్టుకున్నాను. అలారం పెట్టినాక అలారం మోగిందండి. ఒక 2 మినిట్స్ అయ్యింది. నేను సరేలే ఒక 5 మినిట్స్ ఆగి లేద్దామని అలా ఊరుకుంటే మా హన్సీ పాప అండి, వామ్మో అది మామూలుది కాదు, నేను లేవకపోతే కొట్టి మరీ లేపేలాగా ఉంది. ఇంకెందుకులే ఇది ఎలాగ నన్ను పడుకొని ఇచ్చేలా లేదని చెప్పి ఇంకా లేచాను. నేను లేచిన వెంటనే తను కూడా లేచింది. కాకపోతే ఇంట్లో సెల్ పట్టుకొని కూర్చుంటానంది. చదివితే బుక్ తీసి చదువు, లేదంటే వెళ్ళి పడుకోగాని, ఇప్పుడు నువ్వు సెల్ పట్టుకుంటే మాత్రం మర్యాద ఉండదన్నాను. ఇంకా అంతే, ఆ ఊపు స్నానంకి వెళ్ళిపోయిందండి పాపం. తర్వాత ఇంకా నేను ఇంట్లోకి వచ్చాక మళ్ళీ అన్ని సర్దుకుంటున్నాను. అంటే నైట్ తోమిన సామాన్లు కూడా ఉంటాయి కదా, అవన్నీ సర్దేసి రుబ్బు కూడా రుబ్బేశానండి. దోశల కోసం రెడీగా పెట్టాను. అండ్ చట్నీకి అయితే పలుకులు అంటే వేరుచెన పలుకులు అలాగే కొబ్బరికాయ ముక్కలు నిన్న కొంచెం ఎక్కువ వేపేశానండి, అవే కొంచెం ఉంచాను. వాటిని ఇంకా మిక్సీ వేసేద్దామని పక్కన పెట్టాను. ఇక్కడ గ్రైండర్ అయితే రుబ్బు ఎత్తేసిన వెంటనే నేను క్లీన్ చేస్తున్నానండి. తర్వాత కావాలంటే మళ్ళీ తోముకుందామని, లేదంటే ఎండిపోద్ది కదా. చాలా మంది గ్రైండర్లో ఆ తోమటానికి భయపడే రుబ్బర్ అనమాట, ఏం తోముతాంలే మిక్సీలో వేసేద్దాం అని చెప్పి. బట్ ఏంటంటే మనం వెంటనే కడిగేస్తే మనకు అంత కష్టమని అనిపించదు. ఇక్కడ చట్నీలోకి నేను నిమ్మరసం వేస్తున్నా, ఎందుకంటే చింతపండు లేదు, అయిపోయింది. పక్కన ఎగ్స్ కూడా ఉడక పెడుతున్నాను. ఎగ్ బిర్యానీ చేయమన్నారు. ఫస్ట్ రోజు స్కూల్ కంటే ఎగ్ బిర్యానీ కావాలంట. సో మా హనీ పాప పడుకునే ముందు అడుగుతుంది, మార్నింగ్ ఏం టిఫిన్ చేస్తావు, అలాగే స్కూల్కి లంచ్కి ఏం చేస్తావు, స్కూల్ లేకపోయినా ఇంట్లో ఉన్నా సరే లంచ్కి ఏం చేస్తావు, అవన్నీ ముందు రోజు నైటే అడుగుతుంది. మళ్ళీ స్కూల్ నుంచి ఈవినింగ్ వస్తుంది కదా, అప్పుడు కూడా నైట్కి ఏం చేస్తావు అని అడుగుతుంది. దానికి చాలా ఇంట్రెస్ట్, ఏం ఫుడ్ చేసేస్తున్నానా అని. ఒకవేళ నాకు ఏదైనా కష్టం అనిపించి నేను చేయను అన్నాను అనుకోండి, నేను చేసుకుంటానంటది. ఇంకెందుకంది, నేనే ఇంకా చేస్తాను. ఇక్కడ వెజిటేబుల్స్ పెద్దగా ఏం లేవు, టమాటో అలానే పొటాటో వేసానండి, ఇంకేం వేయలేదు. ఎగ్స్ వేసేసాను. చక్కగా బిర్యానీ చేసి పెడితే ఇంకా ఇష్టంగా తినేస్తారని చెప్పి ఇంకా వాళ్ళకి కూడా, అంటే అక్కడికి వెళ్ళాక స్కూల్కి వెళ్ళాక రసం పప్పు ఇలాంటివి పెడితే కలుపుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పి మ్యాక్సిమం కర్రీతో రైస్ పెట్టడం, లేదంటే ఇలాంటివి రైస్లే చేసేస్తాను. బిర్యానీ లేదంటే ఫ్రైడ్ రైస్ ఇలాంటివే పెడతాను బాక్సులకి. చారు కానీ పప్పు కానీ పెట్టాలంటే ఇంట్లో పెడతాను, నైట్ టైం అలా పెడతాను. సో ఇక్కడైతే బిర్యానీ కూడా రెడీ అయిపోయింది, నా స్నానం కూడా అయిపోయిందని చెప్పాను కదా. అంటే అన్నీ ప్యారలల్గా జరుగుతున్నాయి అనమాట. అన్ని స్నానం చేసి వచ్చాకే చేద్దాము అంటే మళ్ళీ స్కూల్కి టైం అయిపోద్ది కదా అని చెప్పి స్నానం చెయ్యకముందు ఏం చేయొచ్చో అవన్నీ ముందు చేసేసి స్నానం మళ్ళీ స్టవ్ మీద కొన్ని ఐటమ్స్ ఉంచి ఆ ప్రాసెస్లోనే మధ్యలోనే ఇంకా స్నానానికి వెళ్ళి మళ్ళీ హడావిడిగా వచ్చి దోశలు వేసేసాను. మొత్తానికైతే 1 అవర్ ముందే ఈరోజు స్కూల్కి బయలుదేరిపోయారండి. దోశకి ఇవాళ చట్నీ చేశానా, వేరుశనగ పలుకులని కొబ్బరి ముక్కలు అని చెప్పాను కదా అండి, అవి నిన్న వేపాను. నేను రుబ్బినప్పుడు టేస్ట్ చూస్తే నాకు బాగానే అనిపించింది. మా హనీ పాపకి ఏంటో అంటే నిన్నటి చట్నీ తిన్న ఫీలింగ్ వచ్చిందంట, అందుకని తను తినలేదు. దానికోసం మళ్ళీ పిక్కిలు వేసేసాను. ఇక్కడ స్నాక్స్ కోసం, స్కూల్కి స్నాక్స్ కోసం అయితే స్వీట్ కార్న్ తెచ్చారు. అది కొంచెం ఆల్రెడీ ఉడికించినవేనంట, అందులో మసాలా కూడా ఇచ్చారు, కలిపేసి ఇంకా పెట్టేశాను. అండ్ ఇక్కడ బిర్యానీ కూడా ఇద్దరికి బాక్సెస్లో పెట్టేస్తున్నానండి. మా ఆయనేమో వాళ్ళకి డ్రాప్ చేసి వచ్చాక నేను వెళ్తానులే, నాకు ఇప్పుడు వద్దు అని చెప్పారు. అందుకని చెప్పి ఇంకా ఆయన కోసం బాక్స్ కట్టలేదు. బట్ తర్వాత అయితే ఇంకా ఈరోజు కాల్
కాల్స్ ఉన్నాయి, ఇప్పుడు వెళ్ళడం అవ్వదు, తర్వాత వెళ్తానని చెప్పి ఆ కాల్స్ వల్ల ఇంకా ఆఫీస్కి కూడా వెళ్ళలేదనుకోండి, ఇంట్లోనే ఉన్నారు. సో ఇక్కడ బాక్సెస్ కూడా అయిపోయినాయి. ఈ బాక్సులు కూడా కొత్త బ్యాగులు కొన్నారండి. మా హన్సీ పాప ఇంట్లో చదువుకుంటుంది, స్కూల్లో చదువుతుంది. మా చెరుగడు స్కూల్లో చదువుకుంటాడు, ఇంట్లో కొంచెం అల్లరి పెడతా ఉంటాడనమాట. కాకపోతే స్కూల్ విషయంకి వచ్చేసరికి మాత్రం చాలా స్ట్రిక్ట్ అండి. వాడు మార్నింగ్ 4కి అలారం పెట్టమన్నాడు. మేము పెట్టమన్నామని అయితే రాత్ర అంటే నేను మర్చిపోయాడేమో అనుకున్నాను, కానీ వాడు మర్చిపోకుండా ఏడుస్తూ ఉన్నాడు పడుకునేటప్పుడు నైట్ 10:30 వరకు. ఇంకా అప్పుడేమో నేను 5కి అలారం పెట్టాను, అప్పుడు కానీ మనశ్శాంతిగా పడుకోలేదు. ఇంకా ఇక్కడ వాళ్ళకి టిఫిన్లు పెట్టేశాక బాక్సులు పెట్టాక హన్సీ పాపకి జడలు కూడా వేస్తున్నానండి. ఈ రిబ్బన్స్ కూడా నిన్న కొనుక్కుంది, పాత బాగాలేవని చెప్పి కొత్తవి తెచ్చుకుంది. 6 మీటర్లు తెచ్చిందండి. 2 జడలకి 3 మీటర్లు అవుతాయని చెప్పిందంట ఆవిడ. అందుకని చెప్పి 6 మీటర్లు తెచ్చింది. ఒక ట్రిప్కి అంటే ఒకటి పోతే ఇంకోటి వాడుకోవచ్చు అని చెప్పి. అయితే ఆ 3 మీటర్లని నేను 3 రిబ్బన్స్ చేశాను, ఒకటి మిగిలింది. ఇంకొక 3 మీటర్లలో ఒకటి మిగులుతుంది, అప్పుడు దానికి సెట్ చేసేవచ్చని. ఇప్పుడైతే ఇంకా స్కూల్కి బయలుదేరిపోతున్నారు. వాళ్ళ నాన్న అయితే డ్రాప్ చేస్తున్నారు. వాళ్ళు ఎటో అటు వెళ్ళాక నేను ఇక్కడ దీపం ఆల్రెడీ అది కూడా ప్రాసెస్లో ఉందండి. నేను వాళ్ళు ఉన్నప్పటి నుంచి మధ్యలో అలా కొంచెం పెడుతూ ఉన్నాను. వాళ్ళు వెళ్ళాక దీపాన్ని కూడా కంప్లీట్ చేశాను. అంటే ఇంట్లో కొంచెం సగం పూర్తయింది వాళ్ళు వెళ్ళేసరికి, కానీ ఇంకా బయట తులసికోట దగ్గర అవ్వలేదు. ఈరోజు పువ్వులు కూడా ఎక్కువ లేవండి దేవుడికి. నార్మల్గా మా వాకిట్లో చెట్లు ఉంటాయి, బట్ మా వాకిట్లో ఏంటంటే పెద్ద చెట్టు ఉండేది, అది కొట్టేయటం వల్ల అంటే కొమ్మలు వస్తాయని కొట్టారనమాట. ఇప్పుడు చిన్న కొమ్మలు ఉన్నాయి, ఎక్కువ పువ్వులు పూయట్లేదు. నార్మల్గా అయితే మా వీధిలోకి వస్తాయి కదా, కొనుక్కుంటానండి గులాబీ పువ్వులు, చామంతి పువ్వులు. ఒక ఆవిడైతే నేను కొంటానని చెప్పి డైలీ తీసుకొస్తారు ఆవిడ. ఈ మధ్య మేము లేం కదా, ఎందుకో మరి సెలవులకి ఇంకా రాలేదనుకుని ఆవిడ తేవట్లేదో ఏమో. ఇక్కడైతే తులసికోట దగ్గర కూడా ఉన్న పువ్వుల్ని అడ్జస్ట్ చేసి పెట్టేశానండి. ఈ దీపం పూర్తయ్యేసరికి 8 అయ్యిందండి, మార్నింగ్ 8 AM అయింది. దీపం కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఒక 9:30 ఆ టైంలో ఇంకా నాకు దోశలు వేసుకున్నాను. ఒక 3 దోశలు వేసానండి. నేనైతే ఇప్పుడు డైటింగ్లని ఫాస్టింగ్లని ఏం లేవు కాబట్టి చక్కగా 3 దోశలు వేసుకొని తింటున్నాను. అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళాక వచ్చేసరికి 2 kgs పెరిగాను. ఇప్పుడు మళ్ళీ ఎలాగోలా తగ్గాలి, చూద్దాం. అనుకోవాలి కానీ ఎంతసేపు చెప్పండి, చేసేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.